ఇదిగో ఫ్రెండ్స్, మనం చేసిన తర్వాత ఇలాగా కొంచెం ఆరబెట్టాలి. చూసారా, మనం ఇలాగా పీసులుగా బిస్మల్లా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇలా కట్ చేసుకొని నేను ఇప్పుడు ఇదంతా బాక్స్లో వేసుకొని అయితే పోయి నా రూమ్లో పెట్టుకోబోతాను. కాళ్ళ నొప్పులకి, షుగర్కి చాలా అంటే చాలా మంచిది. ఇది నా ఫ్రెండ్కి, ఇది చూసారా, ఇది పట్నాకి, ఇది శ్యామలాకి, ఇది రాణికి. ఓకేనా, మీరు కూడా రాయి పిండి హల్వా, దీంట్లో ఎన్ని ఐటమ్స్ వేసానో మీరు కూడా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా షుగర్ ఉండేవాళ్ళు ఇలాగ చేసుకొని తినండి. చక్కెర కాకుండా ఉత్త బెల్లం వేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, బాయ్. చూసారా, ఇది పైన ఎత్తిపోయి పెట్టుకొని ఇంతకుముందుగా ఒకసారి చేస్తే బాక్స్లో ఎత్తిపోయి పైన పెట్టి మర్చిపోయి నేను 4 రోజులు అయిన తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడే లేదు, తినేస్తాను. ఎందుకంటే ఈ రాయి పిండి ఇండియా నుంచి తెప్పించుకున్నాను. నా ఫ్రెండ్ కొట్లాడి మరీ తెచ్చింది. ఇదైతే మాత్రం అసలు వేస్ట్ చేయను. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చూసారా, కేక్ లాగా ఎలా ఉందో, ఒక్కొక్క పీసు ఇది వస్తుంది. ఎలా ఉంది చూసినారా, మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా ఉందో తిని చూసి తర్వాత చెప్పండి. ఓకేనా, ఇది నాకు ఇన్ని వచ్చాయి.